మీకు కనిపిస్తుందా? సరే, రండి. ఈ ఎన్నో లెసన్ ఇది? మీరు చెప్పాలి. 5వది కదా, 5th లెసన్. సరే, ఇప్పటి వరకు అక్క కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఈ సీనియర్ క్లాస్ అంటే ఏ ఏజ్ నుంచి? ఏజ్ చెప్పండి. ఏజ్ అంటే 15 నుంచి. అంటే అంత యవనస్తులే కదా. ఏమంటాం? 1 2 3 10 11 చెప్పాలి. 11 తర్వాత 12 తర్వాత 13. ఇప్పుడు 12 పోయింది అంటే బాల్య దశ పోయి ఏమొచ్చింది ఇప్పుడు? టీనేజ్ వచ్చింది అంతే కదా. 13 ఎక్కడికి వచ్చిందంట? టీనేజ్లోకి వచ్చాం. అంటే ఇప్పుడు ఎవరు? మనం యవనస్తులము. సరే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఇంతవరకు కొన్ని లెసన్స్ విన్నాము. ఈ యవన కాలంలో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. 100వ కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా. ఎంతకాలం అంట? మీరు త్వరగా చెప్పాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే 24 గంటలు 7 రోజులు 7 వారము 365 రోజులు కదా. ఇవన్నీ కూడా దేవుడు కునుకడు నిద్రపోడు అంటే ఏం చేస్తాడంటే మనల్ని భద్రపరుస్తాడు. ఇశ్రాయేలు అనే దగ్గర మన పేరు పెట్టుకుంటే ఎవరి పేరు? నన్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అంటే అర్థం ఏంటి అంటే 24 గంటలు కునుకడు నిద్రపోడు అంటే అర్థం ఏంటి? ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడా లేదా? అరే మీరు చెప్పాలి, చూస్తున్నారా లేదా? అంటే 24 గంటలు. ఒకవేళ ఈ సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా వారి సెక్యూరిటీకి Z+ సెక్యూరిటీ అంటాం, వారి సెక్యూరిటీ గార్డ్స్ అయినా ఏం చేస్తారంట? వారి ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే పనిలో ఉన్నప్పుడు వీరు కునుకుతారు, అవకాశం ఉంటే నిద్రపోతారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంట? కునుకడు నిద్రపోడు. దీన్ని ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంటే 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో ఉన్న రోజులన్నీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? సీసీ కెమెరాలు ఆగిపోయినా, సెక్యూరిటీ గార్డ్స్ కునికినా, నిద్రపోయినా మన దేవుడు కునుకడు నిద్రపోడు. అంటే నిత్యము ఆయన మనల్ని ఏం చేస్తాడంట? చూస్తూనే ఉన్నాడు. దేవునికి నేను కనబడటం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే చెప్పరేంది మీరు? దేవునికి నేను కనబడటం లేదు. దేవుడు మనకు కనబడకపోయినా, వాక్యం మనకు కనబడకపోయినా దేవునికి మాత్రం ఏమవుతామంట? మనము కనబడుతున్నాం. మరి ముఖ్యంగా టీనేజ్లో, యవన కాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? రికార్డ్ చేస్తున్నాడు. ఉందా లేదా మాట? ఎక్కడుంది? అరే చెప్పండి, ఎక్కడుంది? సరే, 2వ కొరింథీ 5వ అధ్యాయము 9, 10 వచనాల ప్రకారంలో మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. దేహముతో చేసినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరం ఎక్కడ ఉండాలంట? 2వ కొరింథీ తీశారా? 5వ అధ్యాయము. యవనస్తులే కదా, త్వరగా తీయాలి. చదవండి ఒకరు. దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించున్నాను. ఎందుకనగా ఏంటంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షము కదా. అంటే ఇప్పుడు మనమందరం అంటే పౌలుతో కూడా కలిసి అందరం ఎక్కడ ఉండాలంట? క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. అప్పుడు తీర్పు జరుగుతుంది. ఇది రక్షించబడిన వారికి.
బహుమానాల కొరకైన తీర్పు. అంటే దేవుని ఇంటికి వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత తాను జరిగించే ప్రతిదీ కూడా ఏమవుతుందంట? తీర్పు అంటే ఏముంది? రికార్డులో అవుతుంది కదా, గ్రంథములో రాయబడుతుంది. అంతకుముందు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత పాత జీవితం అంతా రద్దు చేయబడింది, నూతన జీవితము ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రభు మనల్ని చూస్తున్నాడు. మన కథ అంతా కూడా ఎప్పుడు తేలుస్తాడంట? ఉందా లేదా? నేనేమి అనలేదండి, నేనేం చేయలేదంటానికి వీలు లేదు. నేను ఒక మంచి ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. మీరు ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు? మీకు డ్రైవింగ్ లాగా 2 వీలర్ డ్రైవింగ్ వచ్చారా లేదా? అందరికి వచ్చి ఈ రోజుల్లో. సరే, ఇప్పుడు మనకి అక్కడక్కడ సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్ దాటి వెళితే అక్కడ వైట్ లైన్ కానీ అది దాటి వెళ్తే ఏమిస్తారు వారు? ఉండడానికి ఏం లేదంట, అవకాశము లేదు. మరి లోకంలో ఉన్న టెక్నాలజీ ఎట్లా ఉంటే, టెక్నాలజీకి సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన కథ అంతా కూడా ఎక్కడ భద్రపరిచాడంట? తన దగ్గర రికార్డు ఉంది. దాని కొరకై లోకములో బహు జాగ్రత్తగా జీవించాలి. ఎవరు చూస్తున్నారండి ఇప్పుడు? ప్రభు మనల్ని కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. కనుక ఇప్పుడు మన 5th లెసన్కి వస్తే, మన ఈ దిన పాఠం పేరు ఏంటంటే, మన లెసన్ పేరు లాంగ్ సఫరింగ్, దీర్ఘ శాంతము. ఏంటంట? దీర్ఘ శాంతము. ఇప్పుడు ఆత్మ పొలంలో ఈ ఎన్నోది ఇది? జాయ్, లవ్, పీస్, లాంగ్ సఫరింగ్ కదా. అంటే ఒక ఆత్మ ఫలములో ఈ భాగాల్లో మనం తీసుకుంటే లాంగ్ సఫరింగ్ అంటే అర్థం ఏంటంట? దీర్ఘ శాంతము. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే, ఇప్పుడు దాకా ఎందుకు చెప్పామంటే, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు కానీ ఈ దినాల్లో చాలామందికి లేనిది ఏంటి అంటే ఏం లేదంట. దీర్ఘశాంతం అంటే ఏంటమ్మా? ఏంటి దీర్ఘశాంతం అంటే? ఏంటి? సహించటం కదా. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంట? సహించటం. ఎవరైనా మనకి ఏదైనా కీడు చేసినా కానీ ఏం చేయాలంట? సహించేదాన్ని ఏమంటాం మనము? దీర్ఘశాంతం. ఇంకొక పదం కూడా ఉపయోగించవచ్చు. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి అంటే, మనకి పగ తీర్చుకొనటానికి బలం ఉన్నప్పటికీ అట్టి మనస్సు లేకపోవటాన్నే దీర్ఘశాంతం అంటాం. ఏంటంట? మనకు పగ తీర్చుకుంటానికి అంటే, ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా, లేకపోతే మనకి ఏదైనా హాని చేసినా, లేకపోతే మన మీద ఏమైనా మనకేదైనా కీడు తలపెట్టినా, ఆ వ్యక్తికి మరలా పగ తీర్చుకుంటానికి, మనము తనకి మరలా కీడు చేయడానికి కానీ, తిరిగి అంటానికి కానీ, ఏమైనా చేయటానికి కానీ మనకి బలం ఉన్నప్పటికీ, అంటే శక్తి ఉంది, అధికారం ఉంది, అర్హత ఉంది, అన్నీ ఉన్నప్పటికీ ఆ మనస్సు లేకపోవటమే దాన్ని ఏమంటామంట? దీర్ఘశాంతం. అన్నీ ఉండి ఏమి చేయకుండా క్షమించి వదిలిపెట్టడమే, అలాంటి మనస్సు కలిగి ఉండటమే దాన్ని దీర్ఘశాంతం అంటాం. ఇప్పుడు మనం ఎందుకు ఈ జ్ఞాపకం చేస్తున్నామంటే, ఈ దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులు కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడో, ఏదైతే జరిగించాడో, తన జీవితంలో ఏదైతే అనుభవపూర్వకంగా చూపించాడో దాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. ప్రభు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఎంత దీర్ఘశాంతం గలవాడు కదా. తను ఏమి చేయకుండా, బోధించకుండా, లేకపోతే తన జీవితంలో అనుభవించకుండా ఏది కూడా చెప్పల. కానీ ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేస్తామంటే, ప్రభు అన్నీ నెరవేర్చి మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. మరీ ముఖ్యంగా ఈ దినాల్లో యవనస్తులకి ఏది ప్రాముఖ్యమంటే ఏం కావాలంట? అన్ని ప్రాముఖ్యమైనవే. అందులో దీర్ఘశాంతము చాలా అవసరం. ఏం కావాలంట? దీర్ఘశాంతము చాలా అవసరం. నేను ఒక మాట చెబుతా. ఒక సేవకుడు చెప్పాడు, 3 కుమార్తెలు ఆ సేవకుడికి. తన కుమార్తెలు 2 కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, మా పెద్ద పాప అమెరికా వెళ్ళేంత వరకు తనకి సొంత సెల్ ఫోన్ లేదంట.
అర్థమైందా నేను చెప్పిన మాట? సొంత సెల్ ఫోన్ లేదు, తల్లిదండ్రులు వాడుకొని తను కాలేజీకి వెళ్ళి చదివి యుఎస్ఏ వెళ్ళేంత వరకు సెల్ ఫోన్ లేదు. ఈ రోజుల్లో మనకు ఎవరన్నా ఫోన్ కొనిగిపోతే ఏం చేస్తామంట కదా? ఆ ఇంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాం. అట్లా ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే, ఇది మనకు కనబడుతుంది కదా, ఇది ఆత్మఫలము. ఈ ఆత్మఫలములో 4వది ఏంటంట? లాంగ్ సఫరింగ్. అంటే అర్థం ఏంటంట? దీర్ఘ శాంతము. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో అనుభవించాడు, దాన్ని పాటించాడు, మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? దీర్ఘశాంతము కలిగి ఉండి. ప్రభు ఎంత దీర్ఘశాంతం గలవాడు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక ఒక మాట అక్కడ ఉంటుంది. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనములో, 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనములో, ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచున్నాడు కదా. మనుషులు తను చేసిన కార్యాన్ని బట్టి దేవునికి కోపం తీసుకొని వస్తున్నారంట. అట్లయితే ప్రభు దీర్ఘశాంతం ఎట్లా ఉంటుంది అంటే, ఎవ్వరూ నశించిపోవట దేవునికి ఏమాత్రము ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని వారి ఏడలు ఏం చూపిస్తాడంట? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. అదే 3వ అధ్యాయము 15వ వచనములో, 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనములో చూడండి. ప్రభు యొక్క దీర్ఘ శాంతం అంటే ఒక మానవుడి మీద, లేకపోతే మన మీద కూడా, ఈ ఇక్కడ కూడున్న ఈ యవనస్తులైన మన మీద కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడంట? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. అంటే మనం చేసిన దాన్ని బట్టి మనకు శిక్ష రావాలి. మనం చేసిన కార్యాలను బట్టి ఏం రావాలంట? ఇప్పుడు స్కూల్లో ఏమైనా పొరపాటు చేస్తే ఆ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏం చేస్తారంట? పనిష్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా. అంటే వారికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఏముందంట? వారికి అధికారం ఉంది. అట్లయితే మనం చేసిన ఆ క్రియలను బట్టి, మనం చేసిన కార్యాలను బట్టి మనకు శిక్ష రావాలి. అట్లయితే ప్రభు ఏం కోరుతుందంటే, ఎంత దీర్ఘశాంతం గలవాడు అంటే, నువ్వు ప్రభువుని తునీకరించిన, నిందించిన, అవమానించిన, దేవుని దగ్గర రాకపోయినా ప్రభువు నీ ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే, ఎవడును నశించుట ఆయనకేమాత్రం ఇష్టము లేదు, అందరూ మారు మనసు పొందాలని. ప్రభు యొక్క అధికారం ఎలాంటిది, మానవుడు ఎలాంటి వాడంటే, కీర్తనలను చూస్తాము చూడండి. 103వ కీర్తన 13వ వచనం నుంచి, మనము నిర్మింపబడిన రీతి ఆయన ఎరిగి ఉన్నాడు. ఎలాంటి వారు అంట? మనము బలహీనులం కదా. మనం ఎలాంటి వారం అంట? బలహీనులము. తర్వాత మానవ మాతృలము, గడ్డి వంటి వారిమి. ఇలాంటిది మన స్థితి. అంటే మనలో ఇప్పుడు ఏ మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి? బలహీనులము అంట, గడ్డి వంటి వారు అంట, ఇంకెలాంటి వారు అంట? మనం నరమాత్రము. ఇవన్నీ కూడా మనలో ఉన్న బలహీనతలే కదా. ఇప్పుడు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఏమాత్రం ఎన్నిక లేదు. అట్లయితే ప్రభువుకి అధికారం ఉంది. అయినప్పటికీ ప్రభు ఏం చేస్తాడంట? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. మానవులందరూ రక్షించబడాలని, ఇక్కడ కూడిన వారందరూ కూడా రక్షించబడాలని కదా. బలహీనుల మీద కూడా మానవ మాతృలు అంటే ఏమి చేయడానికి చేతగాని వాడు, గడ్డి వంటి వారు. గడ్డి ఏమవుతుందంట? సూర్యుడు వస్తే ఎండిపోతుంది, అది పచ్చగా ఎండి. అలాంటి జీవితము. ఇలాంటి మానవుడు ఎన్నో పొరపాట్లు చేసినా, మనం ఎన్నో పొరపాట్లు చేసినా ప్రభు మన ఎడల ఏం కలిగినంట? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఇక్కడ ఈ విధంగా మీరు కూడి వచ్చారంటే ఏం చేశాడంటే దేవుడు దీర్ఘశాంతము చూపిస్తూ వచ్చాడు. ఎందుకంట? ఇంకా అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందాలి. దేవుని దీర్ఘశాంతము ఎక్కడ నడిపిస్తుందంట? రక్షణలోనికి నడిపిస్తుంది. రక్షించబడాలని, నువ్వు నశించకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని, నీ ఎడలు కూడా ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే వారి ఎడలు కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడంట?
దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ప్రభు చూపించాడు. అలాంటి దీర్ఘశాంతం మన ఎడల కూడా చూపిస్తుంది. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ లేకపోతే, నీ హిస్టరీ అంతా కూడా, నువ్వు చేసిన క్రియలన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఇప్పుడే కదా బాయ్ చెప్పాలి. ఎక్కడున్నాయంట? దేవుడు ఒక గ్రంథంలో రాస్తూ వచ్చాడంట కదా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, పాత రోజుల్లో అనుమానం ఉంటుంది, ఇప్పుడేమి అనుమానం లేదు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంతమంది పేర్లు అన్నీ ఎక్కడ గుర్తుంటాయి? ఎంత పెద్ద పుస్తకం కావాలి, ఎన్ని గ్రంథాలు కావాలి అంటే ఇప్పుడేం అవసరంలా. పాత రోజుల్లో మేము చదువుకునే సమయంలో 500 MB పెన్ డ్రైవ్ చూశారు ఎవరన్నా? అప్పట్లో ఎంత ఉంటుంది? అరే ఇప్పుడు కాదు, మేము చదువుకునే రోజుల్లో, నేను ఈసీఐలో జాబ్ చేసేప్పుడు ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది. 500 MB స్టోర్ చేయాలి అంటే ఎంత పెద్ద బాక్స్ అంట? ఇంత పెద్ద బాక్స్ 2 ఉంటుంది. అంత పెద్ద బాక్స్లో ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే అది 500 MB. ఇప్పుడు మన ఫోన్లో ఉంది కదా, చిన్న సెల్ ఫోన్లు ఇప్పుడు ఎంత జీబీ, ఎంబీ కాదు, ఎంత ఉంటుందంట? అరే ర్యామ్ కాదు నేను చెప్పేది, స్టోరేజ్ 200 GB కదా స్టోరేజ్ ఎక్కడ ఉంటుందంట చిన్న సెల్ ఫోన్లో. అంటే ఇప్పుడు దాంట్లో ఎంత పెట్టవచ్చు? అర్థమవుతుందా నా మాట మీకు? పాత రోజుల్లో అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నెట్టు లేతే కరోనా తర్వాత వచ్చిన అభివృద్ధి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే మన చరిత్ర అంతా కూడా మన సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తే ఒక మూలకు కూడా రాదు. ఎంతంట కదా, 0.5 కూడా రాదు. అంటే అంత టెక్నాలజీ. అంటే అందుకనే సమస్తము కూడా దేవుడు ముందుగానే ఆ ఏర్పాట్లో దాన్ని రాస్తూ వచ్చాడు కనుక ప్రభు ఇంకా మారు మనసు పొందిన వారి కొరకై ఏం చేస్తాడంట? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. తర్వాత ఇంకో మాట కూడా మనకు జ్ఞాపకం చేస్తాం. ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంటే, మారు మనసు పొందిన వారి ఎడలు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తనని అవమానపరిచిన వారి ఎడలు కూడా ప్రభు ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తను ఆ రాజు దగ్గరికి వెళితే, యూదులకు రాజువు నీవేనా అంటే ప్రభు ఏమన్నాడంట కదా, నేను అన్నట్లుగా నువ్వు అన్నట్లే. కానీ ఇప్పుడు ప్రభువుకి అధికారం లేదంటారా? అక్కడ అన్నాడు, పైనుంచి ఒకడికి అధికారం ఇవ్వబడితే తప్ప ఎవరికి అధికారము లేదు. అంటే అంత అధికారం కలిగిన దేవుడు ఆ వ్యక్తి ఎడలు కూడా ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రభుని సిలువ వేసే సమయంలో వారు కొట్టుకుంటూ కదా, అవమానిస్తూ నిందిస్తూ ఆ సిలువ వేసినప్పుడు కూడా ప్రభు అన్న మాట ఏంటంటే, వీరేమి చేయుచున్నారో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించుడి. కనుక ఇప్పుడు మనకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ప్రభు అన్ని చేసి చూపించాడు కనుక, వారిని క్షమించాడు కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ఇతరులను క్షమించాలి. ఇతరుల ఎడల ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అంటే ప్రభువుకి అంత అధికారం ఉంది, కానీ పగ తీర్చుకోవడానికి ఏం లేదంట, ఆ మనసు తనకి లేదు. అది దీర్ఘశాంతం. నేను ఆ జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట? ఇప్పుడు అందరూ మారు మనసు పొందారా లేదు ఇక్కడ ఉన్నవారు? మారు మనసు పొందకపోతే ఏముందంట? దేవుని ఉగ్రత నిలిచింది. మరి అయినప్పటికీ నువ్వు ఎందుకు ఉగ్రతలోనికి వెళ్ళటం లేదు అంటే, దేవుడిని ఎడలు ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం కలిగి. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? ఇప్పుడైనా ఏం చేయాలంటే, నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణలోనికి రావాలి, ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రంగా చేసింది. దాని కొరకే ప్రభు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా. కనుక ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు ప్రభు ఏ విధంగా నడుస్తూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు లోకములో ఉన్నప్పుడు ఏ విధంగా నడుస్తూ వచ్చాడో అట్టి విధానంలో ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. రండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. కొలస్సీ 3వ అధ్యాయము
ఆ, 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 ఆ. ప్రభువుకు తగినట్లుగా ఏం ధరించుకోవాలంట? దీర్ఘశాంతము. చెప్పండి, దీర్ఘశాంతము ధరించుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా చూస్తాం రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు ఇవంతా కూడా ఎక్కడుందంటే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వస్తే మన ముందున్న భక్తులు కూడా సహించారంట. వారు కూడా ఏం చూపించారంట? దీర్ఘశాంతము చూపించారు. ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం అంటే అర్థం ఏం చెప్పాము? సహించుట. ఇంకొక మాట ఏం చెప్పాము? వారు ఏమి చేసినా ఆ పగ తీర్చుకునే మనసు మాత్రము ఉండకూడదు. అది మనసులో ఉంటే బయటికి నువ్వు సహిస్తున్నావు అంటే ఆ క్షమాపణ మాత్రం అక్కడ లేదు. కనుక అలాంటి సహించేవారిగా ఉండాలి. మన ముందున్న భక్తులు, యేసుక్రీస్తు ప్రభు అలాంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ముందున్న భక్తులు అంటే మన పితరులు మనకి మాదిరికరంగా వారు కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. అట్లయితే కొన్ని సందర్భాల్లో ఏమొస్తుందో తెలుసా? ఎవరేమన్నా అంటే హృదయంలో అసలు ఏమొస్తుందో తెలుసా? ఉద్రేకం ఎట్లా వస్తుంది? అరే మీకేం రాలేదా? ఉద్రేకం ఎలా వస్తుందో తెలుసా? ఎవరేమన్నా అంటే ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఇగో ఇక్కడ కొన్ని ఉండేవి చూడండి. పైది కనబడుతుందా మీకు? పైన ఏం చేస్తాము? వారు ఏమన్నా చెబుతూ ఉంటే కొన్నిసార్లు సంఘంలో కూడా వాక్యము గట్టిగా వినపడుతూ ఉంటే, ఎందుకు ఆ వాక్యము గట్టిగా వినపడుతుందంటే అది ఆరోగ్యకరమైన బోధ. ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి వినబడినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంట? కోపం వచ్చే ఏం చేస్తున్నారు? అరే మొదట కనబడుతున్నా ఏం చేస్తున్నారంట? ఇట్లా పెట్టేసి నీ సంగతి తర్వాత నేను ఉందా లేదా? చిటికేస్తున్నాడా లేదా? ఇక్కడ ఉంది కదా, మొదటి పై నుంచి వస్తే మొదటి ఏం చేస్తానంట? చిటికేస్తున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు కాదు, ఏం చేస్తామంట? నీ సంగతి నేను తర్వాత చూస్తాను. చిటికేసి నేనంటే ఇట్లేదు కదా, నేనంటే ఏమనుకుంటున్నావు కదా, అసలు నా గురించి నీకేం తెలుసు? నేను ఎవరిని, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు రా, నేను చెబుతున్నట్లుగా ఏం చేస్తామంట? అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట కనుక చెబితే ఈ విధంగా చిటికే చెప్పేవారు కొంతమంది ఉన్నారు. ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ఇది చూడండి ఏం చేస్తున్నారంట? కనబడుతుందా మీకు? ఇంకో బ్యాచ్ ఏం చేస్తున్నారంట? అరే ఇప్పుడు చేతులు పట్టుకొని ఏం చేస్తున్నారంట? చేతులు నలుపుకుంటూ ఉన్నారు. ఎందుకు? లేరా మీలో ఎవరు చేతులు నలుపుకుంటా? అదిగో ఆ అమ్మాయి కూడా ఏంటంట? అర్థం ఏంటి? లోపలేమో ఏమొస్తుందంట? ఆ దీర్ఘశాంతం లేదు లోపల, ఆ క్షమించే హృదయం లేదు, ఆ క్షమాపణ లేదు. ఏంటంట? నాకు అవకాశము వస్తుంది. ఇదే కదా చేతులు నలుపుకుంటూ, నాకు అవకాశము వస్తుంది, నీ సంగతి నేను చూస్తా. ఇంకొకరు చూడండి కింద వచ్చిన తర్వాత, ఎందుకని అట్లా మాట్లాడతావు? ఎందుకక్క అట్లా మాట్లాడతావు? నేనేమి చేశాను కదా. ఇట్లా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారా లేదా? అంటే అనేక సందర్భాల్లో మరి ప్రభువు ఏం చేయాలి? ఎంత దీర్ఘశాంతం చూపించాడు. సిలువేసే సమయంలో సిలువుకి ఎక్కిన తర్వాత కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించుము అంటే అధికారం లేదా? ఆయనేమో ప్రభువేమో సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమే. అలాంటి దేవుడు నరమాత్రైన మానవుడిని, గడ్డి వంటివాడు, మట్టి వంటివాడు, నేడుండి రేపు పొయ్యిలో పెట్టబడే గడ్డిలాగా అలంకరించబడి ఈ మానవుడిని ఎంత క్షమించాడు. కానీ ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మరీ ముఖ్యంగా టీనేజీ వయసులో, టీనేజీకి వచ్చిన తర్వాత
మనకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఎవరు ఏమైనా కానీ ఏం రావాలంట? దీర్ఘశాంతము రావాలి, సహించేవారిగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఈ దీర్ఘశాంతము, ఈ సహించడము ఎప్పుడు వస్తుంది? ఇదేం చేస్తున్నానంట? ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేనేమి అనకపోయినా ఏమి చేయకపోయినా ఈ అక్క, ఈ అన్న, ఈ తమ్ముడు నా జీవితంలో ఇట్లా చేశారు, వారిని క్షమించడానికి నాకు దీర్ఘశాంతం కావాలి, నీవే నాకు సహాయము చేయి. ప్రార్థన చేస్తే ప్రభు ఏమిస్తాడంట? దీర్ఘశాంతం ఇస్తాడు. మనంతటా మనము ఏమి చేయలేము కానీ ప్రార్థనాపూర్వకంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడి చదువుతాం, చదివిన దాన్ని మళ్ళీ ఏం చేస్తామంట? చూడకుండా రాస్తాం, అప్పగిస్తాం, చూడకుండా రాస్తాం, మళ్ళీ దాన్ని కలెక్ట్ చేస్తాం, అన్నీ చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తాం. అంటే ఒక మాట ఉంది, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. అంటే ప్రాక్టీస్ లేకుండా, సాధనం లేకుండా మనం చేయలేం. అంటే ఇప్పుడు ఆ సహనము, ఆ దీర్ఘశాంతము, ఆ క్షమించటము ఎక్కడ నేర్చుకుంటామంట? ప్రార్థనలోనే మనకు వస్తాయి. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే, ఇప్పుడు నిజంగా చెప్పాలి మీరు, అరే నా మాట అర్థమవుతుంది, నిజంగా చెప్పాలి. ఈ బ్యాచ్లో ఉన్నామా? ఈ బ్యాచ్లో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం మనం? చెప్పాలి. ఇప్పుడు మనం ఏదో వచ్చాము, వెళ్ళిపోయాము అంటే అది కాదు. ఎందుకు వచ్చావు? దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నామంటే అది దేవుని చిత్తం. నీ అంతటి నువ్వు రాలేదు, ప్రభు సంకల్పము నిన్ను దర్శించేదాని కొరకై దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు కనుక ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంట? ఇప్పుడు చూసాం కదా, ఏం చేస్తారు? ఇలాంటి లక్షణాలు ఉంటే ఏం చేయాలంట? ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశామా? నేను మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతాను. కొన్నిసార్లు సాతానుడు కూడా శోధిస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నీవు మత్తయి సువార్త 4వ అధ్యాయం, నీవు దేవుని కుమారుడివి అయితే కదా, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు, లేకపోతే దేవాలయ శిఖరానికి దూకమని, లేకపోతే నువ్వు నాకు నమస్కరిస్తే, ఇవన్నీ అక్కడ ఒక మాట, మనం నీవు దేవుని కుమారుడవు అయితే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసి నువ్వు నిజంగా యవనస్తుడివి అయితే అంటే ఇప్పుడు ఏం చేస్తామంట? అరే చెప్పండి, ఏం చేస్తాం? నేనంటే ఏంటో, ఇంకెక్కడ దీర్ఘశాంతం ఉంది? ఒకవేళ నువ్వు అయితే అంటే ఏమొచ్చేసిందంట? మనం నిరూపించాలి. ప్రభు అన్నాడు, సాతానా నా వెనకకు, నువ్వు అనకపోయినా నేను దేవుని కుమారుణ్ణి. ఎంత దీర్ఘశాంతం! కనుక మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఇలాంటి దీర్ఘశాంతము, నువ్వు అనకపోయినా నేను యవనస్తుడినే, నేను విశ్వాసినే, నేను దేవుని ఇంటికి వచ్చేవాడినే. కనుక ఇటు విధంగా జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఎవరు ఏమైనా కానీ ఏం చేయాలంట? దీర్ఘశాంతము చూపించాలి. కొన్నిసార్లు ఇదిగోండి, ఈ స్థితి పోయింది, ప్రార్థన లేదు, ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చేసింది? కనపడుతుందా మీకు? ఏం చేస్తున్నానంట? అరే చెప్పరేంది? మన మాట ఏమిటి? దీర్ఘశాంతం చూపించాల్సిన సమయంలో కొంతమంది ఏమన్నా అంటే క్షమించక దీర్ఘశాంతం చూపించలేక ఏమైపోతామంట? చూడండి, ఇది ఇంకా మీకు కనబడట్లా, చెవుల్లో నుంచి కనబడుతుంది మీకు. చెవుల్లో నుంచి ఏమొస్తుందంట? శకలు వస్తున్నాయి, పొగ వస్తున్నాయి. ఏం చేస్తున్నా? గట్టిగా అరుస్తా. ఎన్నిసార్లు అరిచావు? కనుక జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఇవన్నీ దీర్ఘశాంతం కావాలి అంటే ఇప్పుడు ఏం రావాలంట? ప్రార్థనలోనికి రావాలి. సరే, ప్రభువు చూపించాడన్నా, నేను చూపించలేకపోతున్నా ఇవన్నీ అనుకుంటే ఒక మాట చదివి మనం ముగిస్తాము. రండి, తిమోతికి అపోస్తలైన
పౌలు రాస్తూ ఒక మాట చదువుదాం రండి, అందరు తీయండి. తిమోతికి రాస్తే ఏమంటాడంటే, అపోస్తలైన పౌలు 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. నేను ఎన్ని చేశాను గనక నువ్వు కూడా ఏం చేయాలంట, సంపూర్ణమైన దీర్ఘ శాంతము. అంటే అర్థం ఏంటి అంటే, ఇగో లాంగ్ చదవండి, ఎట్లా ఉందంట అది. అంటే ఏమవ్వకూడదు. ఇది లాంగ్ సఫరింగ్ అంటే ఏమన్నా కానీ ఎలా ఉందంట, మౌనంగా ఉందా లేదా, క్షమిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే, ప్రభు చూపించాడు, భక్తులు చూపించారు. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, అక్కడ వారు దీర్ఘశాంతం చూపించారు. మన జీవితంలో కూడా ఏం చూపించాలంట, దీర్ఘశాంతము చూపించాలి, సహించాలి. చిన్న వర్షం పడితే దేవుని ఇంటికి మానేస్తాం, చిన్న మాట అంటే దేవుని ఇంటికి రావటము మానేస్తాం, దేవుని పని చేయలేం. కనుక ఇవన్నీ పక్కన పెట్టి మన జ్ఞాపకం చేసిన మాట అంటే, ఏది ఏమైనా ఏమవ్వాలంట, దీర్ఘశాంతం మనము కలిగి ఉండాలి. ఎప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాము అంటే, ఇప్పుడు రండి, లాస్ట్ పాఠం ఏంటి, 4వ పాఠం మీకు మొదటిది కదా. ఇప్పుడు మనం ఎప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాము అంటే, మన జీవితంలో ప్రేమ ఉండాలి. ఏముండాలంట, ప్రేమ. ఒక వ్యక్తి విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ప్రభువు మీద కానీ ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎక్కడ తీసుకొస్తుందంట, సహించే స్థితిలోనికి తీసుకొని వస్తుంది. ప్రేమ లేకపోతే, ఇందాక అక్క చెప్పింది కదా, ఏ ప్రేమ అంట, అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మన జీవితంలో కలిగి ఉంటే ఇతరులను మనం క్షమిస్తాం. మన జీవితంలో లాంగ్ సఫరింగ్ అంటే ఎల్లకాలం ఏం కలిగి ఉండాలంట, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఆ దీర్ఘశాంతం కలిగి ఉంటే దేవుడు అట్టి వారిని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు కదా. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే, ఏది ఏమైనా ఏం కలిగి ఉండాలంట, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకొక మాట చెబుతాను, దీర్ఘశాంతం లేకపోతే ఎంత నష్టము అంటే, సౌలు రాజును దేవుడు ఎల్లకాలం రాజుగా ఉండటానికి నిర్ణయిస్తే షార్ట్ టెంపర్, కొంత ఆవేశాన్ని బట్టి తన రాజ్యాన్ని కోల్పోయాడు. షార్ట్ టెంపర్ ద్వారా అంటే దీర్ఘశాంతం లేకపోవడం ద్వారా అనేక మంది గొప్ప నష్టాలు అనుభవించారు కదా. అవన్నీ తొలగించాలంటే నువ్వు సహించకపోతే చాలా నష్టం ఉంది. రాజ్యాలు కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు. యోబు అనే భక్తుడు అన్నీ పోయినప్పటికీ ఏం చేశాడంట, ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడొద్దని తన కుటుంబం కూడా ఏం చేశాడంట, దీర్ఘశాంతము చూపించాడు. కనుక ఆశీర్వదించబడ్డాడు. నీకు సహనము, క్షమించే హృదయము, ప్రేమ అవి లేకపోతే గొప్ప నష్టము. ఎప్పుడైతే దీర్ఘశాంతం ఉంటుందో, ప్రేమ సహనం ఉంటుందో, దేవుడు ఏం చేస్తాడంట, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి స్థితిలోకి రావాలి అంటే ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట, దీర్ఘశాంతం. అందుకే చెప్పాను కదా, అది కూడా ఎట్లా ఇచ్చారు చూడండి, లాంగ్ సఫరింగ్. చదవండి, అది అంటే ఎంతకాలం అంట, లైఫ్ లాంగ్ ఏం చేయాలంట, సహించేవారిగా ఉండ. అటు విధంగా ప్రభు మనకి సహాయం చేయాలి. ఒక మాట చదువుదాం రండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. అందరు కలిపి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనం. నా యందు నేను నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది ఈ పాఠము కంతవాక్యం. 5వ లెసను 5వ కంతవాక్యం ఏంటంటే, నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు. ఇక్కడ 5 చూస్తాం. 1 నిలిచి ఉండాలంట,
అప్పుడు ఏది ఇష్టం అడగాలి, అప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఫలిస్తాము, దేవుని శిష్యులుగా ఉంటాం. ఇవి రావాలి అంటే ఆ విన్న మాటలు, వాక్యము హృదయంలో పెట్టుకొని అట్టి విధంగా జీవించేదాని కొరకాయ తీర్మానించాలి. రండి, మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇజ్రాయెల్ రా ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు చక్కగా నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సహనం ఉందా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ. యొక్క IBS 3వ దినము 5వ లెసను కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చినారు. మీ యొక్క చిత్తము, మీ యొక్క సంకల్పము, మీ యొక్క ఏర్పాటు ఈ ఉదయకాలం ప్రభువా, నీ బిడ్డల్ని, యవన బిడ్డల్ని ప్రభువా, బాయ్స్ గర్ల్స్ని యెహోవా నిస్సికి మీరు నడిపించినారు. వారంతటా వారు రాలేదు, మీరే వారిని ఆకర్షించారు. ఇది నాయన వారు ఎరిగి చక్కగా లెసన్ వింటూ వచ్చినారు. దీర్ఘశాంతం దేవా, మొదట నాయన వారు మారు మనసు పొంది వారి హృదయాన్ని మీకు ఇచ్చి ప్రార్థన చేసుకునే బిడ్డలుగా చక్కగా మీ దాసుని ద్వారా చక్కగా ఈ లెసన్ వివరించడం కృపిస్తూ వచ్చారు ప్రభువా. మరి వారు చక్కగా విన్నారు. విన్నది మరలా వారు నెమరు వేసుకుంటూ ఇప్పుడు మరి గ్రూపులుగా వారు ప్రభా మరి కూర్చొనిచుండగా వేరే ఆలోచనలు వెళ్ళకుండా విన్నది చక్కగా వారు నెమరు వేసుకుంటూ చక్కగా వారు రాయటకు సహాయపడతారండి. వందనాలు చెల్లిస్తూ యవన బిడ్డలందరినీ మీరు దర్శించు నాయన. వారు ప్రభా యొక్క విన్న లెసన్ చక్కగా మరలా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంకా ఎవరైతే రక్షణ లేకపోతే సంపూర్ణంగా ఈ లెసన్లో వారు మారు మనసు పొంది హృదయాన్ని మీకు ఇచ్చి అలాగన తీర్మానం ప్రభా దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే ముఖ్యంగా ప్రార్థనా జీవితం దయచేయండి. వందనాలు చెల్లిస్తూ దయగల స్థలకు అప్పచెబుతూ యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. గ్రూప్స్ నిన్న ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. కొత్త వారు ఎవరైనా వస్తే మీరు కూడా ఒక గ్రూప్ కూర్చుంటే టీచర్స్ వస్తారు మీ దగ్గరికి. రౌండ్గా కూర్చోండి.